మీరు టీవీలో మీ ప్రోగ్రామ్ పేరు ఇందిరారెడ్డి సార్. మీరు టీవీలో మీ ప్రోగ్రామ్ చూస్తున్నా. ఉదయకాంత్ గారేనా మాట్లాడుతున్నానమ్మా? సార్ మీరు చెప్పేది కరెక్ట్ మాఫియానే సార్. మా ఫాదర్ కి 3 సంవత్సరాల క్రితం మా ఫాదర్ కి సేమ్ జరిగింది సార్. ఈ సన్షైన్ హాస్పిటల్ ఎప్పుడైతే కిమ్స్ హాస్పిటల్ పోయిందో మా నాన్న ఊరికి జ్వరం వచ్చిన మనిషి ఆయన తీసుకెళ్లి మేము హాస్పిటల్లో జాయిన్ చేసి ఇక్కడ కిమ్స్ ఉంది కదండి కొండాపూర్లో కిమ్స్ ఉంది కదా సార్, అక్కడ పంపిస్తే అక్కడ వాళ్ళు ఏమంటే కొంచెం సర్ది తక్కువ ఉంటే అప్పుడు కొంచెం కరోనా సీజన్ కదా సార్, వాళ్ళు ఏమన్నారంటే కరోనా ఉందని చెప్పేసి అక్కడికి పంపించింది సార్. మన ఇప్పుడు ఇక్కడ తెచ్చుకోని సైడ్ ఒకటి ఉంది కదా సార్, మెయిన్ రోడ్ మేము చెప్పేది సన్షైన్ వాళ్ళు అక్కడికి పంపించారు సార్. అక్కడ పంపించిన తర్వాత పేషెంట్ ని డైరెక్ట్ తీసుకుపోయి ఐసీయూలో వేసిండ్రు కరోనా ఉందని. ఐసీయూలో ఒక్క పేషెంట్ లేదు సార్, అప్పుడు కరోనా లాస్ట్ మూమెంట్ అది 32% కరోనా ఉంది. అయినా కూడా తీసుకుపోయి తను ఐసీయూలో వేసింది సార్. అప్పుడు ఐసీయూలో ఒక్క పేషెంట్ కూడా లేడు. మా నాన్న ఒక్కడే మంచిగా ఈవినింగ్ 6 o'clock నేను లోపలికి వెళ్ళినప్పుడు నాతో మంచిగా మాట్లాడిన మనిషిని మార్నింగ్ ఏమన్నారంటే మా బ్రదర్ వస్తాడు, మీరు మా బ్రదర్ వచ్చినాక ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం, మా బ్రదర్ చేస్తూ ఉంటాడు అనమాట. అప్పుడు దాకానే 2 లక్షలు కట్టించేస్తున్నారు. మార్నింగ్ ఏం చేసింది సార్ 9 o'clock మాకు అసలు ఏం ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా మంచిగా మాట్లాడే మనిషిని మార్నింగ్ మాకు ఏం ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా వెంటిలేటర్ పెట్టేసింది సార్ ఆయనకి. మాకు మేము చూసిన తర్వాత మా పర్మిషన్ తీసుకున్నాక పెట్టాలి కదా సార్ వాళ్ళు అక్కడ. మాకేం చెప్పకుండానే వెంటిలేటర్ పెట్టేసింది సార్ వాళ్ళు. మా నాన్న ప్రాణం తీసేసింది సార్ వాళ్ళు. 1 month మొత్తం మాకు అసలు అప్పుడు అర్థం కాలేదు. కానీ ఇప్పుడు మాకు ఇట్లా ఆవేశం మరిగిపోతుంది. మాకు అసలు హాస్పిటల్ అక్కడ నుంచి పోయినప్పుడల్లా ఈ హాస్పిటల్కి ఎప్పుడో ఒకరు వస్తాడు, ఎప్పుడో ఒకటి అని పడతాడు అని నేను ఎప్పుడు అనుకుంటుండే సార్. అది ఈరోజు కరెక్ట్ అయింది. నాకు మేము హ్యాపీగా ఫీల్ అవుతున్నాం సార్. మీరు ఇంత ధైర్యంగా ముందుకు వచ్చి మేము చెప్పినందుకు సార్. ఇది మాత్రం వదిలిపెట్టద్దు సార్. ఇది మా నాన్నకి 30 lakhs సార్. మా తమ్ముడు ఏదో అమెరికాలో ఉండి భరించింది, కానీ మామూలు టీచర్ మా నాన్న ఒక్కొక్క రూపాయి పోగేసుకొని లైఫ్ మమ్మల్ని ఏమో కరోనా ఉందని చెప్పి మాకేమో కోట్ వేసిన లోపల ఉన్న వాళ్ళకైతే మాస్క్ కూడా వేసుకోలేదు సార్ వాళ్ళు. మొత్తం ఒక మాఫియానే సార్. ఇది పెద్ద మాఫియా. ఆయన గురువారెడ్డి ఎందుకు హాస్పిటల్ కట్టి ఆయన చాతగానోడు ఎందుకు కట్టేసి వాడు అమ్ముకుంటే వీడు కొనుక్కున్నాడు. మేము ఇప్పటికీ కూడా తిట్టుకోవడానికి రోజు ఉండదు. జస్ట్ ఒక ½ an hour బిఫోర్ మేము అందరం నేర్చుకున్నాం. మా అక్క నేను మా అమ్మ కూర్చొని నేర్చుకున్నాం మా నాన్న కోసం. మనమే చేతులను తీసుకొని మన నాన్న చంపుకున్నామేమో అని మేము గెలుస్తున్నాం సార్. ఇది చాలా క్రూషల్ సార్. ఇది చాలా ఎంత అంటే అంత అండి. ఈ రోజు మేము అసలు ఎంత అనుభవిస్తున్నాం అంటే, మేము ఎందుకు హాస్పిటల్ పోయినాము, ఎందుకు వాళ్ళు మంచిగా ఒక పల్లెటూరులో మంచిగా ఒక పొలంలో ఉండేటోళ్ళు సార్. వాళ్ళు అనుకోకుండా అంటే హైదరాబాద్కి వచ్చినందుకు ఈ కరోనా కొంచెం జ్వరం వచ్చి అప్పుడు కొంచెం వర్షాలు పట్టాయి సార్. లాస్ట్ ఒక 3 years బ్యాక్ అప్పుడు వర్షాలు పట్టినప్పుడు ఏమైందంటే కొంచెం ఆయనకి సర్దిలాగా అయితే అది మేము కరోనా అనుకున్నాం. అప్పుడేమో అది కొంచెం మా సిస్టర్ మాట్లాడతారు సార్. ఆమె అయితే రోజు ఒకసారన్నా ఏడుస్తారు సార్. నేను ఆయన టైం వచ్చిందేమో పోయిందేమో లే అని ఒక్కొక్కసారి అనుకుంటా. కానీ మా అక్కనైతే రోజు ఒకసారి ఏడుస్తాం. మా అమ్మ మా అక్క ఒక్కసారి మీరు మాట్లాడతాను అప్పటికే హ్యాపీ అయిపోయింది. హలో నమస్కారం అండి. అసలు ఎంత యాక్టివ్ పర్సన్ అంటే మా నాన్న చాలా యాక్టివ్ పర్సన్. అయినా అసలు 82 years కానీ ఎంత మంచి అంటే ఆ ఏజ్ లో అసలు ఎవరు కూడా అంత యాక్టివ్ ఉండరు. అంత బాగుండేటోడు. ఆయన చనిపోతాను అనుకోకుండా అసలు మేము పొద్దున పోయేసరికి రాత్రి మంచి తెల్లలు పోతే మంచి మాట్లాడి యాపిల్ కావాలని నాకు అడిగి నాకు మంచిగా అవుతా నేను బయట అట్లా మాట్లాడిన ఆయన పొద్దున మేము సడన్ గా మాకు ఫోన్ చేసి మీ నాన్న సీరియస్ ఇట్లా అవుతున్నాడు అని చెప్తే అందరం షాప్ అయ్యి దాన్ని మన హాస్పిటల్కి వెళ్ళి వచ్చేస్తాం. అందులో ఎవరు ఉండక ఆయన మెయింటైన్ చేస్తాడు, హాస్పిటల్ అంతా మెయింటైన్ చేస్తాడు. ఆయన అసలు ఆయన సడన్ గా చెప్పేసరికి ఎంత సడన్ చెప్పేట్లు అయిపోతుంది అని చెప్పేసి మేము ఏం లేదు మీరు సైన్ పెట్టాలని అందరితో సైన్ పెట్టించుకున్నాడు. అంటే మేము అన్నాము సైన్ పెట్టినా కానీ మేము ముందు పేషెంట్ మేము వచ్చి నేను మా అమ్మ ఇద్దరము మేము వచ్చి మేము పేషెంట్ తో మాట్లాడినాక మీరు వెంటిలేటర్ పెట్టుండ్రి అని చెప్తే అసలు మమ్మల్ని ఇంటర్ కోట్ వేసుకున్నాం బీపీ కోట్ వేసుకున్నాం అంటారు. ఆ టైం అసలు కరోనా అయిపోయిన టైం కదా. అసలు బీపీ కోట్ ఎక్కడ దొరకలేదు. మా వారు ఎక్కడెక్కడో తిరిగి బీపీ కోట్ తీసుకొస్తే అది వేసుకొని మేము లోపలికి పోతే లోపల ఉన్న దొంగ మొక్కల నర్సులు వాళ్ళు అసలు మాస్కులు వేస్తారు. వాళ్ళకి వాళ్ళేమో మాస్క్ పెట్టుకోలేదు, మేము బీపీ కోటు అసలు కూడా నేను డాక్టర్ రఘుత్తము మా ఈఎంతో తమ్ముడు వేశాడు రఘుత్తం రెడ్డి.
అసలు ఆ టైంకు గుర్తు రాలేదు సార్. అసలు నిజంగా మాకు ఎంత బ్యాడ్ లక్ అంటే మేము ఆ టైంకు రఘుత్తం రెడ్డి మావోడు, మా బంధువు, మా అయ్యంగు సొంత తమ్ముడు అయినా మాకు అసలు ఎసలో తీసుకుపోవాలన్న థాట్ వాళ్ళకు మధ్యరాత్రి అయ్యేసరికి కన్ఫ్యూజన్ లో నేను అమ్మ వాళ్ళు సడన్ గా తీసుకుపోయారు హాస్పిటల్ కి. అలా ఉన్నాడు కదా మెయింటైన్ చేస్తాడు ఆయన. ఆయన ఏమంటాడు రఘుత్తం రెడ్డి మాట్లాడంటే ఆయన నాకు ఫోన్ చేయమని అంటాడు. అసలు మేము బీపీ కొట్టేసుకొని లోపల వేసరికి వెంటిలేటర్ పెట్టేసింది అసలు. తెచ్చుకొని ఇప్పుడు మాకు ఒక్కొక్కటి ఇట్లా థాట్ వస్తుందన్నట. అరే మనం ఎందుకు సంతకం పెట్టినాము, అసలు హాస్పిటల్కి తీసుకుపోయినాము, అసలు మేము ఎందుకు తీసుకో, మా నాన్న ఎంత ఇది అంటే మాకు అసలు ఆ బాధ అనేది 3 సంవత్సరాలు అయింది. ఆ బాధ అనేది మాకు అసలు ఇప్పటి కూడా పోతలేదు అసలు. అసలు చాలా అంటే అపోలో మళ్ళా ఇలా రియాబ్ సెంటర్ లో పెట్టి ఆడబెట్టి అసలు ఎంత ఆగం తమ్ముడు చేస్తున్నట్టు వాడు అన్నాడు మళ్ళీ హాస్పిటల్ తీసుకొని రియాబ్ సెంటర్ లో పెడితే తీసుకపోతున్నావా అని అన్నాడంట. అసలు ఎందుకంటే వాడి పేరు వస్తలేదు సార్ నాకు హాస్పిటల్. వాడినైతే నేనైతే ఎంత తిట్టుకుంటా అంటే వాడు ఎట్లా నాశనం అవుతాడు అసలు. ఎంత అసలు చనిపోతాడు అనుకోకుండా చనిపోయిన మనకి ఆయన ఎంతో మందికి ఆదర్శము, ఎంత ఒక టీచర్ గా ఎంత చేసిందో మా నాన్న. అసలు చాలా నాకు ఇప్పటికి ఈ రోజు కూడా వేసుకున్నాం తెలుసా, మేము అందరం కూర్చొని ఎందుకు హాస్పిటల్ పోయినాం మనం అని వేసుకున్నాం. ఇప్పుడు టీవీలో మీ ప్రోగ్రామ్ వస్తుంది చూస్తున్నాం యూట్యూబ్ లో. అదే పెట్టి మీ నంబర్ తీసుకొని ఫోన్ చేసుకున్నాం. మీరు బాగా సీరియస్ గా తీసుకోండి సార్. మేడం పేరు ఏం పేరు? ఈ ఫోన్ ఎవరిది? ఫోన్ లేదు, ఆయన చనిపోయిన ఆయన భార్య. ఏం పేరు? ఇప్పుడు ఫోన్ ఏ పేరుతో ఫీడ్ చేసుకోవాలి? నేను నంబర్ ఫీడ్ చేసుకుంటానమ్మా. నంబరా ఇంద్రారెడ్డి మాట్లాడింది, మన చిన్న బిడ్డ మాట్లాడింది ఫస్ట్. అవునమ్మా. ఈ నంబరు నీకు తెలియదు కదా బేట, ఆమె నంబర్ తో హాయ్ అని పెడుతుంది. వాట్సాప్ లో పెడతామా, నేను నంబర్ సేవ్ చేసుకుంటాను. మీ నాన్న ఇష్యూ కూడా నాకు ఏదైనా అవసరం ఉంటే జస్ట్ మీరు వాయిస్ ఇవ్వండి చాలు. ఎక్కడ మీ వాయిస్. నమస్కారం సార్. అంత మంచిగా అటువంటి కొన్ని ఇట్లా అన్యాయాలు ముందరికి రావాలని ఉంటది కానీ అందరు అంతా ఊర్లలో కూడా అంటారు కార్పొరేట్ హాస్పిటల్స్ పోవద్దు. నేను అదే అన్నా, చిన్న హాస్పిటల్ పోయేది ఉండే, చిన్న హాస్పిటల్ డాక్టర్లు నయం. ఆ చిన్న వాళ్ళనేమో అనగబడుతుంది గవర్నమెంట్, వీళ్ళనేమో ఈ కార్పొరేట్ వాళ్ళేమో ఇట్లా పైసలు లక్షలే. ఈరోజు 1 లక్ష, రేపు 2 లక్షలు, 75,000, మళ్ళీ లక్షలు. నా కొడుకు ఏమో కష్టాలు ఇష్టం ఉండదు ఖర్చు పెట్టేది. చాలా నాకు పైసలు ఎందుకు పెడుతుంది, పోదాం ఇంటికి పోదాం పైగా మాట లేదు ఏం లేదు. పోయినాక 3వ రోజు గొంతకెళ్ళి పైసలు ఇచ్చారు కదా, మాట లేదు ఏం లేదు. ఎంతో మందికి ఇది ఇచ్చిన బ్రతుకు నేర్పించిండు ఆయన, పొదుపు మనిషి. సరే సారు, కూడా కూడా యాక్టివ్ ఉండే. మళ్ళీ రియాబ్ సెంటర్ లో పోయినాక ఆయన నడిచిండు, ఇట్లా పట్టుకుంటే నడిచిండు. నన్ను వాకింగ్ తీసుకోండి నేను నడుస్తా, అట్లానే ఇంత తిండి వాళ్ళు ఇదైపోయింది. ఐడిన్ తక్కువ. ఆయన ఒక టీచర్ ఉంది సార్, ఆయన నలుగురు బ్రదర్స్ చదివిపించి మనం పెద్ద చేయడానికి ఊరుకు దగ్గరనే జాబ్ వేయించుకొని లంబడి తండాలో చదువు చెప్పి 10 మంది పిల్లలకు అసలు చదువులేని అసలు వాళ్ళు చదువుకోరు. అట్లాంటి వాళ్ళకి వంట చేసి పెట్టి వాళ్ళని పిలిచి వాళ్ళకి వండి పెట్టి వాళ్ళని ఏమంటే పెద్ద ఆఫీసర్లను చేసింటారు, కలెక్టర్లు అయ్యారు వాళ్ళు. అసలు బాగా ఎందుకంటే ఇంకా పోకపోతే మా నాన్న బతికేటోడు కదా, అసలు ఆ ఏజ్ ఎందుకు మేము పోలేదా అని మాకు ఇప్పుడు ఎన్నో రకాలుగా చాలా అసలు మేమైతే హాస్పిటల్కి పోయేటప్పుడు కూడా మేము అదేంటి అక్కడ మేము దాంట్లో చేసినాము నాన్నది ఏమంటారు ఇక మన మహాప్రస్థానంలో చేసినాం సార్. ఆ మహాప్రస్థానం అక్కడ పోగానే అక్కడ రైట్ సైడ్ తిరిగి మా నాన్నని గుర్తిస్తాను, అక్కడ ఏడుస్తాము. లెఫ్ట్ సైడ్ తిరిగి హాస్పిటల్ ఎత్తుకో నేను ఎవరు పట్టుకుంటారా అని అసలు మాకు అంతా ఖర్చిస్తారు హాస్పిటల్ అంటే. అక్కడ నుంచి వెళ్ళినప్పుడల్లా రైట్ సైడ్ తిరగానే మా నాన్నమ్మ అక్కడ గుర్తొస్తాడు సార్. అక్కడ పోగానే మేము ఎట్లా మా నాన్నని ఎట్లా చంపుకున్నామంటే అసలు అర్థమే కాదు మేము. అందరూ మా పిల్లలంతా యూస్ ఉంటారు సార్. అందరూ అసలు తాత అంటే వాళ్ళకి మా పిల్లలంతా ఒక ఇన్స్పిరేషన్. మా నాన్న వల్లనే మా ఫ్యామిలీ అంతా ఈరోజు ఇంత మంచిగా ఉంది. మా ఒక్క ఫ్యామిలీనే కాదు సార్, మా నాన్న చుట్టుముట్టు కొన్ని 100,000 మంది బాగుపడ్డారు సార్. మా నాన్న చుట్టుముట్టు మా నాన్నని ఎట్లా చంపుకున్నామో మాకే అర్థం కాదు సార్. అసలు మనుషులు కూడా చాలా విపరీతం. అసలు 30 లక్షలు తీసుకుంటారు సార్, పోనీ ఇంకో 50 లక్షలు ఇస్తాం.
మనిషి మంచిగా చంపేసేసాము. ఇప్పటికి కూడా తలుచుకుంటే మాకు అసలు నిద్ర పట్టేస్తారు. మధ్యరాత్రి మేలుకు వచ్చిందంటే మేము హాస్పిటల్ తీసుకోవాలి. మేము అందరికి చెప్తాం సార్, అసలు పెద్దవాళ్ళు అయిందంటే మీరు ఆ పెద్ద హాస్పిటల్ పోకండి, చిన్న చిన్న హాస్పిటల్ ఉంటాయి చూడ, గల్లీల హాస్పిటల్ ఉంటాయి చూడ, వాళ్ళ దగ్గర పోండి, వాళ్ళు కరెక్ట్ మీకు మందులు ఇస్తారు. ఈ పెద్ద హాస్పిటల్ దరిద్రం ఇవన్నీ అని చెప్తుంటాను మేమైతే. మీరు అస్సలు వదిలిపెట్టకండి సార్ వాళ్ళని, మీరు అస్సలు వదిలిపెట్టకండి. నేను వచ్చి మాట్లాడమంటే మాట్లాడుతాను సార్, మీరు ఎక్కడ మాట్లాడమన్నా నేను నా ఇన్సిడెంటే చెప్తాను సార్. నా దగ్గర ప్రతి ఒక్క పేపర్ ఉంది, నేను తీసుకొచ్చి చెప్తాను సార్. నేను తప్పకుండా నేను మీ హెల్ప్ తీసుకుంటా. మీ మెసేజ్ చాలా మందికి రీచ్ కావాలమ్మా. ఎందుకంటే నేను ఒక్కనంటే నేను అనుభవించను కాబట్టి బయటకు వచ్చిన. అంటే వాళ్ళు ఎంతో మంది ఉన్నారని ఇప్పుడు తెలుస్తుంది నాకు. డైలీ ఎవ్రీ మినిట్ ఫోన్స్ వస్తూనే ఉన్నాయమ్మా. పొద్దున్న నుంచి నాకు ఇదే అటెండ్ అవుతున్నా. బట్ మీది, మీ మదర్ది, మీ సిస్టర్ది ఒక ఇంటర్వ్యూ తీసుకుంటాను. ఖచ్చితంగా ప్రజలకు వెళ్ళాలి మేడం. అంటే చెప్తాం సార్, మేము కంపల్సరీ వచ్చి చెప్తాం సార్. అక్కడికి వచ్చి బంజారా హిల్స్ మేడం. మీరు ఎక్కడ ఉంటారు మేడం? మా అమ్మగారేమో కొండాపల్లి ఉంటారు, అక్క వాళ్ళు ఇక్కడ గాజుల రామారం మీకు ఉషాముల్లా హాస్పిటల్ దగ్గర. అవునమ్మా. తను అక్కడ ఉంటాను, నేను హిమాయత్ నగర్ లో ఉంటాను సార్. ఒక రోజు మీరు రాగలిగితే మీకు హిమాయత్ నగర్ అంటే బంజారా దగ్గరే అవుతుంది. మీ మెసేజ్ నాకు కావాలమ్మా ప్లీజ్. ఎందుకంటే మాట్లాడుతున్నారు కదా. నేను మాట్లాడతాను సార్, నేను పక్కా నేను ఇద్దరం అయితే పక్కా వచ్చి మాట్లాడతాం. మా అమ్మ మాట్లాడలేకపోతుండొచ్చు, ఇద్దరు అయితే మాట్లాడతాం ఖచ్చితంగా. నేను మీకు ఒక్క రోజు రేపు ఎల్లుండి వీలు చూసుకుని మీకు మేము ఫోన్ చేస్తున్నామా. ఒక సాటర్డే అన్న సండే అని పెట్టుకుందాం. సరే సార్. మీ పేరు ఏ ఫోన్ నెంబర్ ఫీడ్ చేసుకోమంటారు? ఈ పేరు ఫోన్ ఇది నా నంబర్ చెప్తాను సార్, ఫీడ్ చేసుకోండి. చెప్పండి అమ్మా. 988 821. మీ పేరు ఏంటి మేడం? నా పేరు ఇందిరారెడ్డి. మా అక్క పేరు ఆయన పేరు మా పేరు అక్క ఒక పొట్టి ఆయన పేరు మాకు అసలు గుర్తులే. వాళ్ళ ఆయన అయితే మా అక్క రోజు ఒకేసారి శాపం పెడతారు ఆయనకి. ఆ రోజు మా నాన్నకి ఎవరైతే వెంటిలేటర్ పెట్టి మమ్మల్ని కూర్చోబెట్టి అసలు ఆయనైతే రోజు ఒకసారైనా మా అక్క శాపం పెడుతుంది ఆయన. మా అక్క పేరు విజయలక్ష్మి అండి, నా పేరు ఇందిరా. విజయలక్ష్మి గారు తప్పకుండా నేను నంబర్ ఫీడ్ చేసుకుంటాను. నేనవుతాను సార్. ఒక రోజు ఇట్లనే యూట్యూబ్ లో ఏదో చూస్తుంటే నేను గురువారెడ్డికే మెసేజ్ పెట్టినా, అసలు నీకు దాటగానప్పుడు నువ్వు హాస్పిటల్ ఎందుకు కడుతున్నావు, ఎందుకు వేరే వాళ్ళకి ఇచ్చి వాళ్ళని ఏమంటారు ఇచ్చేసి ప్రాణాలను తీపిస్తున్నావు, అసలు నువ్వు ఎందుకు నీకు ఇదే లేనప్పుడు నువ్వు ఎందుకు ఆ సన్షైన్ హాస్పిటల్ పెట్టినావు, వాడెవడో వచ్చి వాడు బిజినెస్ చేసుకోవడానికి మనుషుల ప్రాణాలు తీస్తున్నాడు, ఆ పాపం అంతా నీకే తగ్గుతుంది అని చెప్పి మెసేజ్ పెట్టినా సార్. నేను దానికి ఎన్నో లైక్స్ వచ్చినాయి ఆ మెసేజ్ కి. ఓకే సార్. నేను నంబర్. ఐఎమ్ సారీ ఫర్ ద న్యూస్. ఓకే రైట్.